సత్యమో ఓం సత్యమో కొమాన్ ఇండియన్ కొమాన్ సాక్షి ఓం సత్యమో స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో మాట్లాడుతుంది. ఏమండి, ఈ మనసులో ఉన్న మాటలు మనుషులతో ఎలా మాట్లాడుతుందండి? ఈ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు ఆటో ఓం సత్యమో ఎలా మాట్లాడుతుందండి? ఓం సత్యమో ఓం సత్యమో మనిషే లోనే దేవుడు ఉన్నాడు. అంటే మనిషే మందిరం మన పూర్వీకులు అంటారు. అది నిజమండి, అది నిజం. అయితే ఇప్పుడు భక్తులు అంటే పండితులు, ముల్లాజీస్, ఫాస్టర్స్, సిక్ వాయుగురు సంతారెడ్డి లేదు మనిషిలో దేవుడు లేడు, మనిషిలో సాతాను ఉన్నాడు అనగా అంటారు. సాతాను ఉంటాడు. సాతానుడు ఎవడాడు? వాడు ఎవడండి? ఆ సాతానుడు ఎవడంటే, మనము మాంసాహారాలు తింటాం కదండి. కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు, కాకులు. ఇప్పుడు నక్కలు, కుక్కలు, పిల్లులు కూడా తినేస్తున్నాం, అవునా కదండి. ఆ ఆవాజ్ ఎక్కడికి వెళ్తుంది? ఆ సౌండ్లు ఎక్కడికి వెళ్తున్నాయండి? ఆ ఆవాజే ఈ నీలకంఠేశ్వరుడి దగ్గర గబ్బిలాలు అంటే చింత చెట్టుకి ఏలబడి ఉంటుంది చూడండి. ఆ గబ్బిలాల రకము ఏలబడి ఉంటాయండి. అవే మనము ఇంట్లో గొడవలు దెబ్బలాటలు పుట్టిస్తాయి. అవేనండి. మరి ఈ మనిషి మందిరంలో ఆ మాంసాహారాలు వెళ్తే మరి మనలో దేవుడు ఎక్కడుంటాడండి? చెప్పండి, మనలో దేవుడు ఎక్కడుంటాడు? మరి మనం వెతకాలంటే ఆ మాంసాహారాలు అన్నీ మానేయాలి పూర్తిగా. బంగాళదుంప, ఫల్ ఫ్రూట్స్, మంచి ఆహారాలు తినండి. మరి శక్తి కోసం మాంసాలు తింటే మరి ఆ మాంసాలు ఆ యొక్క జంతువులే మనకి ఆక్రమించుకున్నారు. అవే సాధారణలు. ఈ ఓం సత్యమైన స్వరంలో ఉన్నమాట. కమాన్ ఇండియన్ కమాండ్ సాబ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మనసుకి మీకు తెలుసును, ఇది సత్యమా ఇది అబద్ధమా. కమాన్ ఇండియన్ కమాండ్ సాబ్.